సార్ ఒకటి నాకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి టిక్‌టాక్ అనేది వచ్చిన తర్వాత మన ప్రైవసీ మీద దెబ్బ పడుతుందని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు ఆ! యాక్చువల్‌గా. అట్ ద సేమ్ టైము పోర్న్ వెబ్‌సైట్స్ వలన యువత నిర్వీర్యం అయిపోతుంది, తప్పుదోవ పడుతున్నారని వాటిని బ్యాన్ చేయగలిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, మరి ఇంతమంది ఇన్ని లక్షల మంది రక్తాన్ని, మాంసాన్ని జలగల్లా పీల్చేస్తున్న ఈ యాప్స్‌ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? బ్యాన్ చేయగలరు కదా బ్యాన్ వాళ్ళు. చేశారు కదా ఆల్రెడీ. బ్యాన్ చేయడం అంటే ఇప్పుడు మీకు టిక్‌టాక్ వాడడానికి రాదు కదా! సో ఇక్కడే లొసుగుంది. హ్మ్. ఏంటి అంటే హ్మ్. మన ఐటీ మంత్రులు, మన ఐటీ మన ఇది మన శాసనసభ్యులకి హ్మ్. మన శాసనసభ్యులకి హ్మ్. ఐటీల మీద చట్టాలు చేసే పవర్ ఉంది. హ్మ్. వాళ్ళకి కావాల్సిన చట్టాలు చేసుకునే పవర్ ఉంది ప్రతి శాసనసభకి. హ్మ్. కానీ హ్మ్. ఈ యాప్స్ ని అలౌ చేసేది, ఇంటర్నెట్ అనే సముద్రంలోకి అలౌ చేసేది, హ్మ్. ఆ పవర్ ఇక్కడ వాళ్ళకి లేదు. హ్మ్. మన ఐటీ మినిస్టర్స్ కి లేదు. హ్మ్. అది గనక స్టేట్ కి, ఒకవేళ స్టేట్ సెంటర్ కూర్చొని డిస్కస్ చేసుకొని హ్మ్. ఒక 100 వెబ్సైట్స్ ని, హ్మ్. 200 వెబ్సైట్స్ ని హ్మ్. ప్రతి వారము రివ్యూ చేసుకొని ఎవరైతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ని Yes. ప్రమోట్ చేస్తున్నారో హ్మ్. వాళ్ళని పట్టేసి ఏదైనా నజరానా అట్లాంటిది పెట్టి హ్మ్. చాలా ఫాస్ట్ గా యాక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టి హ్మ్. ప్రతి వారము ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో గనక పనిచేస్తే హ్మ్. విత్ ఇన్ 1 మంత్ అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి ఉండదు. హ్మ్. ఇంకా మీరు చూస్తే మహదేవ్ యాప్, ఈ ముఠాక్ అందరికీ నాయకుడు ఎవరో తెలుసు కదా మీకు, హ్మ్. రాకేష్ రాజ్కోట్. ఓకే. రాకేష్ రాజ్కోట్ అనేవాడు హ్మ్. అందరికన్నా పెద్ద కింగ్ స్కామర్, పిన్నా? పెద్ద కింగ్ పెన్. హ్మ్. దుబాయ్లో ఉంటాడు. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 వరకు బెట్టింగ్ వెబ్సైట్స్ చేస్తాడు. ఓహ్! కనీసం ఒక 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు, ఈ 60,000 కోట్లు. 60,000 కోట్ల వరకు అతని అవినీతి సామ్రాజ్యం విస్తరించి ఉంది. హ్మ్. ఒక పెళ్లి చేసుకున్నందుకు సౌరవ్ అనేవాడు, హ్మ్. మహదేవ్ యాప్ అనేవాడు, హ్మ్. ఛత్తీస్గఢ్లో ఉంటాడు. ఛత్తీస్గఢ్లో జ్యూస్ అమ్ముకునే సౌరవ్ అనేవాడు హ్మ్. ఇవాళ 250 కోట్లు అబ్బా! పెట్టుకొని హ్మ్. పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. జ్యూస్ అమ్ముకునేవాడు. హ్మ్. వీళ్ళనందరినీ చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది, హ్మ్. ఎందుకు చదువుకున్నాం రా భయ్ అనవసరంగా. అంటే మరి ఇంతింత అవినీతి సామ్రాజ్యాలు ఇలా పెరుగుతూ పోతూ ఉంటే అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందనేది మనం ఇది చాలా మాట్లాడుకుందాం. ప్రిమెచ్యూర్ ఏజ్ లో ఉందండి. హ్మ్. ఈ హ్మ్. ఈ ఈ పర్టికులర్ సమస్య, ఇప్పుడు ఆపాలి ఈ అట్‌లీస్ట్ ఇది. పర్టికులర్ సమస్య హ్మ్. చాలా నేను ఇంత ఇంపాక్ట్ హ్మ్. ఏది ఇన్ని వందల మంది సూసైడ్ చేసుకోవటము, ఇది హ్మ్. నేను చాలా చిన్న సమస్య అని ప్రైమరీ. ప్రైమరీ స్టేజ్ లో ఉందని ఎందుకు అంటున్నాను. హ్మ్. కొన్ని రాష్ట్రాల్లో, హ్మ్. నాగ్పూర్ లో హ్మ్. లాయర్స్ ని చంపేశారు. హ్మ్. ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న లాయర్స్ ని బ్రాడ్ డే లైట్ లో చంపేశారు. ఓహ్! ఆ, అంతేగాక ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని నిర్వహించడానికి పెద్ద మెకానిజం అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలోనే కొన్ని రోజులకి జెలసీ వస్తుంది, హ్మ్. అసూయ వస్తుంది. హ్మ్. అంటే వాడికి ఎక్కువ వస్తుంది, నాకు తక్కువ మీరు వస్తుంది. రోడ్డు మీద 1,00,000 ఎగిరేసాడు అనుకోండి, నేను 2,00,000 ఎగిరేసాను, అమ్మ వాడి దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారు, హ్మ్. వాడి దగ్గర 50,000 మంది ఆడుతున్నారు, నా హ్మ్. దగ్గర 40,000 మంది ఆడుతున్నారు. హ్మ్. ఇది ఇంకో క్రైమ్ కి లీడ్ అవుతుంది. హ్మ్. మిమ్మల్ని ఎలా అన్నా అంతం చేస్తే మీ వాళ్ళు కూడా నా దగ్గరికే నాకు వస్తారు వస్తారు. అన్నది. అదే. సో ఇది ఈ నాగ్పూర్లో, నాగ్పూర్ నుంచి అసలు ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడో ఉన్న కురాకో వరకు విస్తరించిన సామ్రాజ్యం ఇది. హ్మ్. ఎంతో మంది క్రిమినల్స్ ఉన్నారు ఇందులో. నోయిడా, మన చెన్నై, ఛత్తీస్గఢ్, హ్మ్. గుజరాత్, దుబాయ్. యాహ్! నయీం అనే ఒక గ్యాంగ్స్టర్, హ్మ్. అతను రాకేష్ రాజ్కోట్ కి రిపోర్ట్ చేస్తాడు. ఓహ్! అతని దగ్గర ఓకే. అన్ని $1 మిలియన్ పట్టుకున్నాడు కాబట్టి, హ్మ్. 4x హ్మ్. $1 మిలియన్ నాగ్పూర్ పోలీస్ పట్టుకున్నారు కాబట్టి హ్మ్. దీని మీద కనీసం ఒక బేసిక్ అవగాహన వచ్చింది. హ్మ్. కానీ నేనేమంటాను అంటే, నార్త్ ఇండియా వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ ఉంది. హ్మ్. ఈ వాళ్ళు దే ఆర్ నాట్ ప్లేయింగ్. ఈ ఎక్స్పోజర్ ఉంది, యెస్. అంటే వాళ్ళకి అవగాహన ఉంది. అదే ఈ అందుకే వాళ్ళు ఆడరు పెద్దగా. ఈ ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, ఇది ఇదేంటి అని యాహ్! ఒక మంచి అవగాహన ఉంది. హ్మ్. సో అందుకని వాళ్ళు దూరంగా ఉంటారు. కనీసం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మందికి ఒక అవగాహన ఉంది ఇప్పుడు. యెస్. అందుకని వాళ్ళు ప్రమోట్ చేయడం ఆపేశారు. చాలా మంది ఆపేశారు. చాలా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే అసలు చెయ్యరు. యెస్. సో కొంచెం నైతికంగా వాళ్ళు ఉంటారు. మన మన వాళ్ళకి అవగాహన లేదు. ఆహ్, డబ్బు పిచ్చి ఎక్కువ పట్టేసి పట్టేసి ప్రాబ్లమ్. ఈ పాపపు కోడికి రుచి